కేసులో 2016లో పెట్టిన కేసులో బొజ్జా దశరథరామరెడ్డి గారితో పాటు ఇంకా కొంతమంది రైతుల మీద కూడా కేసులు ఉన్నాయి. వారు నంద్యాల ప్రాంతానికి చెందిన రైతన్నలు ఉన్నారు, మా పార్టీకి చెందిన రైతులు ఉన్నారు, అలాగే కడపకి చెందిన వాళ్ళు ఉన్నారు, తర్వాత శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన రైతు, మొత్తం 5 మంది మీద ఉన్నట్టుంది కేసు. మరి వీరందరినీ కూడా రీకాల్ చేయమని, అంటే ఈ యొక్క వారెంట్ని రీకాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు వారందరినీ కూడా దాదాపు 2 వారాల నుంచి కోరుతున్నారని చెప్పేసి నిన్న ఎస్పీ గారిని మేము మాట్లాడినప్పుడు ఎస్పీ గారు తెలియజేసిన అంశం. దాదాపు 2 వారాల నుంచి మేము వారిని రీకాల్కి పెట్టుకుంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా వారు తెలియజేశారు. అలాగే కోర్టులో కూడా బెయిల్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి జడ్జి గారు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినా సరే నిరాకరించారు.